హాయ్ పవిత్ర రెసిపీకి స్వాగతం. బాగున్నారా? అందరి బాగుండాలి, అందులో మా ఫ్యామిలీ ఉండాలి. ఈరోజు సండే కదా, జున్ను పాలు ఇచ్చారు. చాలా సంవత్సరాల తర్వాత మాకు జున్ను పాలు దొరికినాయి. ఒకళ్ళు ఇచ్చారన్నమాట, ఒక అమ్మాయి. ఇదిగో చూడండి, జున్ను వండాను ఈవినింగ్. చూసారా? జున్ను ఇప్పుడు తాటికాయల కాలం కదా, అలాగే తాటి రొట్టు కూడా వేసాను. ఇదిగో జున్ను చూసారా? జున్ను వండి ఇక్కడ పెట్టాను. ఇది ఫ్రిడ్జ్లో పెట్టుకుని చల్లగా తింటే బాగుంటుంది. జున్ను రెడీ అయిపోయింది, దించేసాను. ఫ్రిడ్జ్లో పెట్టుకుందాము. ఇది చూసారా? తాటి రొట్టు. ఇది కూడా చల్లారింది. పొయ్యి మీద దించి, అది స్టవ్ మీద దించి ఇక్కడ పెట్టాను. తాటి రొట్టు చూసారా? మా పాప, అమ్మ తాటి రొట్టు కాలుస్తావు కదా, ఈ పాటికి తాటిగారి లేస్తావు కదా, ఇంకా వేయలేదేంటి అంది. మా షాపుకి వెళుతున్నాను కదా, ఖాళీ ఉండడం లేదు. మేము ఆర్గానిక్ స్పెషల్ పెట్టాము కదండి, షాప్కి వెళ్తున్నాం కదా, అందుకు ఖాళీ ఉండక. ఈరోజు సండే కదా, ఇంట్లో ఉన్నాము. ఇదిగో ఈవినింగ్ రొట్టు కూడా వేశాను. అది కొంచెం తీసి పేసం బెల్లం కలిపి, బియ్యం రవ్వ కలిపి రొట్టు వేసాను. ఇంకా తాటి రొట్టు, ఇక్కడేమో జున్ను. ఈ రెండు మా పాపకి పట్టుకెళ్ళడానికి తణుకు. ఇదిగో చూసారా? ఇదిగో. సరేనండి, పవిత్ర రెసిపీ చూసిన వాళ్ళు లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్లు తెలపండి. అందరూ బాగుండాలి, మీరందరూ బాగుండాలి, లోకమందరూ బాగుండాలి, మా ఫ్యామిలీ అందులో ఉండాలి. అందరూ బాగుండాలి, అందరూ మా ఫ్యామిలీ ఉండాలి. మంచి రెసిపీ మళ్ళీ చేసుకున్నప్పుడు కలుద్దాము. అంతవరకు బాయ్. పవిత్ర రెసిపీ చూసిన వాళ్ళు లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్లు తెలపండి.